హలో ఫ్రెండ్స్, మోస్ట్ హైప్డ్ మూవీ కాస్త మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీగా అయితే మారబోతుంది అనమాట. ఇప్పటిదాకా భయంకరమైనటువంటి హైప్ ఉన్నటువంటి ఈ సినిమాకి హైప్ తగ్గిపోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇండియాలో ఉన్నటువంటి యావత్ ఫ్యాన్స్ కూడా కొద్దిగా డల్ అయ్యారు అనేటటువంటి సిచ్యువేషన్ మనకి కళ్ళకు కట్టినట్టు కానొస్తుంది. కారణం ఏంది, సిచ్యువేషన్ ఏంది, అసలు ఏం జరిగింది, మోస్ట్ హైప్డ్ మూవీ కాంట్రవర్షియల్ మూవీగా ఎందుకు మారుతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు 100% క్లారిటీ రావాలంటే వీడియో చివరిదాకా చూడాలి. వీడియో స్టార్టింగ్లో చూసి కామెంట్ చేస్తే క్లారిటీ ఏది రాదని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీ లైక్స్ కన్నా మీ కామెంట్స్ కన్నా కానీ మీరు చివరిదాకా వీడియో చూడటం ఇంపార్టెంట్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే ఇవాళ మార్నింగ్ నుండి ఒక న్యూస్ అయితే ఫుల్ చక్కర్లు కొడుతోంది. స్పిరిట్ మూవీలో వరుణ్ తేజ్ విలన్ గా కనపడబోతుండో దీన్ని ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ యొక్క స్టోరీ ఏదైతే ఉందో వరుణ్ తేజ్ తో డిస్కషన్ చేసిండు. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించడం అనేటటువంటిది ఒక గొప్ప అచీవ్మెంట్, అది ఒక గొప్ప అదృష్టం. ఆ అదృష్టం మెగా ప్రిన్స్కి అయితే దక్కింది. ఇక ఆయన వదులుకునేటటువంటి అవకాశాలు లేనివ్వు, ఆయన మ్యాక్సిమం ఒప్పేసుకున్నట్టే అనేటటువంటిది క్లియర్ అండ్ కట్గా కానొస్తుంది అనమాట. ఇక దాంతో ఇవాళ ట్రెండింగ్ అయితే మొదలైందనమాట. వరుణ్ తేజ్ వద్దు అనేటటువంటిది. ఎందుకు వరుణ్ తేజ్ ఎందుకు వద్దు అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే, మొట్టమొదట ఈ సినిమాకి హైప్ ఎక్కడ క్రియేట్ అయిందో తెలుసా? సందీప్ రెడ్డి వంగ తీస్తున్నాడు అనేటటువంటి అప్పుడు హైప్ క్రియేట్ కాల. మన ప్రభాస్ అన్న కోప్ లాగా, అంటే ఒక రూత్లెస్ పోలీస్ లాగా కనపడబోతుండు అనేటటువంటి అప్పుడు హైప్ క్రియేట్ కాల. ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ కలిసి నటిస్తున్నారు అన్నప్పుడు కూడా హైప్ క్రియేట్ కాల. భయంకరమైనటువంటి హైప్ ఎక్కడైనా క్రియేట్ అయింది అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ కదా, మా డాంగ్ సియోక్ యాస్ కొరియన్ విలన్, తను ఎవరైతే ఉన్నాడో తను ఈ సినిమాలో విలన్ గా కనపడబోతున్నాడు అనేటటువంటి ఒక మాట, ఒక పుకార్ అయితే రావడం జరిగిందనమాట. అది ఏదైతే ఉందో ప్రభాస్ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భయంకరమైనటువంటి హైప్ అయితే క్రియేట్ అయింది. అప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉడికిపోతున్నారు అనమాట ఈ యొక్క హైప్ తీసుకొని. మాడాంగ్ సియోకు ప్రభాస్ అన్న ఒక స్క్రీన్ మీద కనపడితే మామూలుగా ఉండదు. తన పంచ్ పవర్ ఎలా ఉంటుంది, తన ఫైటింగ్ ఎలా ఉంటుంది, తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, తను ప్రభాస్ కొట్టుకుంటుంటే ఇక చూడడానికి 2 కళ్ళు చాలు అనేటటువంటి ఎడిటింగ్లో వాళ్ళు ఆ బిల్లా మూవీలో ఉన్నటువంటి ప్రభాస్ను చూపెట్టాం, మాడాంగ్ సియోగును చూపించడం. వీళ్ళిద్దరూ కొట్టుకోబోతున్నారు. మస్ట్ రూత్లెస్ కోప్కే రూత్లెస్ విలన్ కనపడబోతుండో. వీళ్ళిద్దరూ అపోనెంట్గా ఉంటే మాకు ఆగదురా బాబు, 1000 కోట్లు ఏం కర్మ 10,000 కోట్లు పెడతామని చెప్పి అందరూ కూడా ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఈ పుకార్ ఏదైతే ఉందో భయంకరంగా వేరలైంది. ప్రభాస్ అభిమానులు కూడా దీన్ని బాగా ఇచ్చేశారనమాట, దీన్ని బాగా మింగేశారు. దీంట్లో బాగా దూకి ఈత కొట్టడం మొదలుపెట్టారు. ఎట్ట లేదన్నా సరే మాడాంగ్ సియోకే స్పిరిట్ మూవీలో విలన్ అనేటటువంటిది 100కి 100% ఫిక్స్ అయి కూర్చున్నారు. ఇదే అరుదుగా తీసుకొని వెళ్ళి మాడాంగ్ సియోకు ఇన్స్టాగ్రామ్లో భయంకరమైనటువంటి కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ప్రభాస్ స్టిక్కర్స్ పెట్టడం, సలార్ సినిమాలో నువ్వు నటించు, సలార్ 2లో నువ్వు నటించు, స్పిరిట్లో నువ్వు నటించు అనేటటువంటిది భయంకరమైనటువంటి కామెంట్స్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, తనకు మెసేజ్ చేయడం. ఆల్మోస్ట్ తన ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయిపోయింది అనమాట. కొన్ని పోస్టులు కూడా డిలీట్ అయిపోయాయి ఓవర్ ఫ్లోటింగ్ కామెంట్స్ వల్ల అనేటటువంటిది మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఈ కామెంట్స్ అయితే ఉన్నాయో ఈ పెట్టడం సర్వసాధారణం. దాంతో మాడాంగ్ సియోకు కూడా దిమ్మ తిరిగింది. ఏంద్ర బాబు యాళ్ళని కామెంట్లు అయితే నాకు వచ్చి పడుతుంది, ఇది ఎక్కడి మాస్టర్ మామ. ఎందుకంటే తను ఆన్లైన్లో అంటే సినిమాలో తను కనబడేటటువంటి ఎవరు మీరు, బయట ఉన్నటువంటి ఎవరు మీరు చాలా ఇన్నోసెంట్గా, చాలా లవ్లీగా, చాలా క్యూట్గా కనపడుతున్నాడు అనమాట. కానీ సినిమాలో చూసుకున్నట్లయితే ఓరోమాస్గా కనపడుతాడు. సో భయంకరమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి, భయంకరమైనటువంటి రిక్వెస్ట్ వస్తున్నాయి అని అనుకుంటా ఏమో. సలార్ 2 ఏదైతే ఉందో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. మన ప్రభాస్తో మాడాంగ్ సియోగ్ ఉండడం అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇది నిజం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నారో ఏందో తెలియదులే. కానీ మాడాంగ్ సియోగ్ ప్రభాస్ సలార్ యొక్క ఇన్స్టా స్టోరీ పెట్టినప్పుడు అందరి బ్రెయిన్ అయితే బ్లాక్ అయిపోయింది. ఏ విధమైనటువంటి పబ్లిసిటీ జరగలేదు, ఏ విధమైనటువంటి ప్రీ రిలీజ్ జరగలేదు, గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు, ట్రైలర్ రిలీజ్ చేయలేదు, అనౌన్స్మెంట్ కూడా లేదు. జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏదైతే ఉందో భయంకరమైనటువంటి వైరల్ అయిందనమాట. ఎంతలా వైరల్ అయిందంటే అంతలా వైరల్ అయింది. దాని గురించి మాట్లాడినటువంటి యూట్యూబర్ లేరు, ఆ న్యూస్ తెలవనటువంటి ఇది కూడా లేదు. అసలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూడడం వాళ్ళు సైతం స్టోరీలు చూడడం మొదలుపెట్టారు. వెళ్ళారు మాడాంగ్ సియోక్ ఒక స్టోరీ లైక్ చేయడం మొదలుపెట్టారు, కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడి మాస్టర్ మామ, మేము ఊహించుకున్న దానికన్నా టీవీలో ఉండబోతుంది. అంటే ఖచ్చితంగా మాడాంగ్ సియోక్ ప్రభాస్తో ఒక సినిమా తీయబోతుండు. అది సలార్ 2 అయినా ఉండొచ్చు, స్పిరిట్ అయినా ఉండొచ్చు అని చెప్పి అందరూ కూడా ఫిక్స్ అయి కూర్చున్నారు. దాంతో తనైతే డిలీట్ చేసింది అనమాట. అసలు తను పెట్టడం ఏంది, డిలీట్ చేయడం ఏంది, ఏం జరిగిందిరా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఏమోలే స్టోరీ పెట్టింది కదా, 100% నేను కన్ఫర్మ్ అయిపోయాను. మ్యాక్సిమం మాడాంగ్ సియోకే మన ప్రభాస్ స్పిరిట్ సినిమాలో విలన్ గా కనపడబోతున్నాడు లేదా సలార్లో కనపడుతున్నాడు అని చెప్పి అటు మాడాంగ్ ఫ్యాన్స్. తను తెలుగులో ఒక్క సినిమా తీయాల, ఇండియన్ జోనర్లో ఒక్కసారిగా నటించలా,
అయినప్పటికీ తనకు భయంకరమైనటువంటి ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. ఇక ఇది ఫిక్స్ అయినటువంటి ఈ మూమెంట్లో ఇవాళ వచ్చినటువంటి న్యూస్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్సే కాదు ఓల్డ్ టీఎఫ్ఐ లవర్స్ ఏంటొచ్చు, ఓల్డ్ సినిమా లవర్స్ అయితే కంగుతున్నారనమాట. స్పిరిట్ సినిమాలో వరుణ్ తేజ్ని విలన్గా తీసుకోబోతున్నారు, లేదా వరుణ్ తేజ్ కోసం ఒక మంచి క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారు. మన సందీప్ రెడ్డి వంగ వెళ్ళి మన వరుణ్ తేజ్తో డిస్కషన్ అయితే చేసిండు. వరుణ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు అనేటటువంటిది తెలిసిన తర్వాత ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎందుకంటే అక్కడ మాడాంగ్ సీఈఓ నటిస్తుండు అనేటటువంటిది మనం పిల్కల్గా ఇదైపోయినాం, ఇన్వాల్వ్ అయిపోయినాం, ఆల్రెడీ తను ఒప్పుకున్నట్టే మనం ఫిక్స్ అయినాం. కానీ సడన్గా మాడాంగ్ సీఈఓకి లేడు అనేటటువంటిది ఎవ్వడు కూడా ఊహించుకోలేకపోతుండు. మొట్టమొదటి పాయింట్. ఆ తర్వాత వరుణ్ తేజ్ తనకు చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి పేరేమీ లేదు. ఇప్పుడు ప్రభాస్ చూసుకున్నట్లయితే ఒక రేంజ్, తన రేంజ్ వేరు, తన లెవెల్ వేరు. సో తనతో విలన్గా నటిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విలన్ కూడా ఒక రేంజ్ ఉండాలి, ఒక వ్యవహారం ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రభాస్ మీద చేయాలి అంటే ఆ విలన్ మనం నమ్మేటట్టు ఉండాలన్నమాట. ఉదాహరణకి విలన్ అనేటటువంటి వాడు హీరోని కొడుతున్నాడు కదా, మాడన్ సీఈఓకు ప్రభాస్ని సినిమాలో కొడుతున్నప్పటికీ మనం తీసుకునేటట్టు ఉంటుంది, మనం అది నమ్మేటట్టు ఉంటుంది. కానీ వరుణ్ తేజ్ చూసుకున్నట్లయితే టైర్ 1 కాదు కదా, టైర్ 2 కాదు కదా, కనీసం టైర్ 3లో కూడా తన లెక్క తీసుకోరు. అలాంటి ఆయన ది గ్రేట్ స్పిరిట్లో నటించడం ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నాకు స్పిరిట్ సినిమా మీద చాలా నమ్మకాలు ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వరుణ్ తేజ్ ఇందులో విలన్గా నటించబోతున్నాడు అనేటటువంటి న్యూస్ వచ్చిన తర్వాత సినిమా మీద ఉన్నటువంటి హైప్ అంతా కూడా జీరో అయిపోయింది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది చెప్పాలంటే మీరు నెపోటిజం చూస్తున్నారు అనమాట. ఉదాహరణకి వరుణ్ తేజ్ చూసుకున్నట్టయితే నెపోటిజం తర్వాత పైకి వచ్చినాడు, కానీ తన స్టోరీ సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా వచ్చినటువంటి 2 ఫ్లాప్స్ వదిలేండి. అంతకుముందు ఫిదా ఉండొచ్చు, గద్దలకొండ గణేష్ ఉండొచ్చు, అంతకుముందు వచ్చినటువంటి చాలా సినిమాలు తన స్టోరీ సెలక్షన్ అనేటటువంటిది చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. కంచె సినిమా ఎట్లా ఉంటుంది, ఈ విధంగా తన స్టోరీ సెలెక్ట్ చేసుకొని అందులోకి దిగుతాడు అనేటటువంటిది రియాలిటీ, లేకపోతే దిగడు అనమాట. అది కాక కట్అవుట్ మ్యాటర్స్. ఇప్పుడు ప్రభాస్ ఎంత ఉంటాడు, ఆయనకు తగ్గటువంటి కట్అవుట్ నిలబడాలి అని అంటే దానికి మ్యాక్సిమం మ్యాచ్ చేయాలి కదా. ఇప్పుడు మాడాంగ్ సీఈఓ ఉన్నాడు, ఓకే హెవీ బాడీ ఉంటుంది, కానీ ప్రభాస్ అన్న ముందు అంత ఇదిగా అంత హైట్ మ్యాచ్ చేయలేడు అనమాట. దానివల్ల మనకు కొట్టుకుంటున్నా కానీ నవ్వొచ్చేటటువంటి అవకాశం ఉంది. దానివల్లే ఈ ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే మాడాంగ్ సీఈఓకి కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు, తను ఒప్పుకోకపోయి ఉండొచ్చు, తను ఆల్రెడీ తన సినిమాల్లో బిజీగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఇండియా రావాలి, ఇండియాలో ఇన్ని రోజులు షూటింగ్ చేయాలంటే అది తన వల్ల కాని పని అయి ఉండొచ్చు. దానివల్ల ఇప్పుడు మన 1000 కోట్లు మట్టికే మన స్పిరిట్ సినిమాకి అనుకున్నారు, 1000 కోట్లు 700 కోట్లు అనుకున్నారు. ఇక ఇండియా బోర్డర్స్ దాటడం అయితే ఇష్టం లేక మన తెలుగు హీరోకే ఛాన్స్ ఇస్తారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే వరుణ్ తేజ్ని విలన్గా తీసుకోబోతున్నారు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ కట్అవుట్స్ అట్లాంటివి అనమాట. ఇప్పుడు ప్రభాస్ వరుణ్ తేజ్ కొట్టుకుంటుంటే భయంకరంగా ఉంటుంది. మరి విలన్ క్యారెక్టర్లో వరుణ్ చేయగలడా బ్రో, అంత పెద్ద సినిమాని పండించగలడా బ్రో అంటే గద్దలకొండ గణేష్ ఒకసారి చూడండి. దాంట్లో అట్ట ఉంటుంది తన యాక్టింగ్ చేస్తుంటే మామూలుగా అనిపించదు. ఓకే ఎఫెక్ట్ ఉంది, అది వదిలేయండి, ఆ టాపిక్ వదిలేయండి. ఎందుకంటే అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మన వరుణ్ ఫ్యాన్స్కి అయితే గొడవైందనమాట. తను చాలామంది బాయ్కాట్ చేశారు, తన మట్కా సినిమాని ఫ్లాప్ చేసి కూర్చున్నారు. అందులో ఏం లేదు, అది వేరే విషయం. కానీ అది వదిలేండి, అది వదిలేసి జస్ట్ మన వరుణ్ తేజ్ని ప్రభాస్ని ఒకే స్క్రీన్ మీద ఊహించుకోండి. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటుంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకసారి ఊహించుకోండి. చాలా బాగుంటుంది అనమాట, చాలా యూనిక్గా ఉంటుంది. అది మన గర్డ్ మన సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేస్తే ఇంకా చూడముచ్చటగా ఉంటుంది. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు కూడా గాబరపడమాకండి. ఒకప్పుడు రానా ఎవరు, ఆ ప్రభాస్ ఎవరు, ప్రభాస్ అయినా మిర్చి అనేటటువంటి సినిమా తీసి అప్పుడే 100 కోట్లు కొట్టి కూర్చుండు. అలాంటి ఆయన రానా బాహుబలి చేయబోతున్నారు అనేటటువంటి న్యూస్ వచ్చినప్పుడు అందరూ అదేంది ఎంత పెద్ద సినిమాకి రానా విలను అని చెప్పి చాలామంది ట్రోల్ చేసిన వాళ్ళే, చాలామంది క్వశ్చన్ చేస్తున్న వాళ్ళే. కానీ కట్ చేస్తే ప్రభాస్కి ఎంత ఫ్యాన్స్ అయ్యారో రానాకు కూడా అంత ఫ్యాన్స్ అయ్యారు, బాహుబలికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు, బల్లాల్ దేవ్ కూడా అంతకు మించినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైనటువంటి విషయమే. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ బిఫోర్ అనేటటువంటి పాయింట్ మాట్లాడతాయి. సినిమా తీయక ముందు, సినిమా తీసిన తర్వాత అనేటటువంటిది మనమైతే గుర్తుంచుకోవాలన్నమాట. మ్యాక్సిమం సందీప్ రెడ్డి వంగ సెలక్షన్ మీద అయితే నాకు 100% నమ్మకం ఉంది. తన్ని 10 చేయి వంగ అంటే 100 చేసి కూర్చుంటాడు. అలాంటిది నేను 100 చేస్తా అని చెప్పి జస్ట్ వేసి కూర్చుండు. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో తను తెలియజేసిండు, ఈ యానిమల్ ఏదైతే ఉందో, అర్జున్ రెడ్డి ఏదైతే ఉందో, నేనంతా కాన్సన్ట్రేషన్ చెయ్యనటువంటి సినిమాలు, ఏదో నార్మల్గా తీసి పడేసినటువంటి సినిమాలు, దానికే వీళ్ళు పడిచేస్తున్నారు. కానీ నేను 100కి 100% ఎఫెక్ట్స్ పెట్టి తీసేటటువంటి సినిమా ఏదైనా నా కెరియర్లో ఉందంటే అది 100% స్పిరిటే అని చెప్పి తనే క్లారిటీ ఇచ్చిండు. అలాంటిది తను ఆచితూచి అడిగేస్తుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చిరంజీవి గారింటికి లంచ్ కూడా వెళ్ళిందంట సందీప్ రెడ్డి వంగ. సో ఆ టైంలోనే ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, లేదా వరుణ్ అప్పుడు ఊహించుకొని ఉండొచ్చు. మ్యాక్సిమం ఇదైతే వర్తున్నటువంటి కాంబినేషన్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు నెగిటివ్ కామెంట్ చేసి ఏదో ఊహించుకొని వద్దు మాకు వరుణ్ అంటే మటుకే నేనైతే చేసేదేం లేదు. 100% యాక్సెప్ట్ చేయండి. ఇది జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఎందుకంటే అఫీషియల్
అఫీషియల్ పేజెస్లో సైతం టాలీవుడ్లో అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేవారు సైతం చెప్తున్నారనమాట వరుణ్ స్పిరిట్ సినిమాలో 100% విలన్గా లేదా ఒక మంచి క్యారెక్టర్లో కనబడబోతున్నానని. దాన్ని అయితే యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. అనే మాత్రం జై హింద్, నమస్కారం.